విశ్వ హిందూ పరిషత్ మరియు సేగు షణ్ముఖరావు ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు టౌన్స్పేట శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో లక్ష్మీ కుబేర పూజని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని మనం కూడా దర్శించుకున్నాము. శ్రీ లక్ష్మీ కుబేర పూజకు దాతలుగా వ్యవహరిస్తున్న సేగు షణ్ముఖరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రోజు మీరు లక్ష్మీ కుబేర పూజకు దాతలుగా వ్యవహరిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క శ్రావణ శుక్రవారం రోజున, 3వ శుక్రవారం రోజున మాకు ఉభయం రావడం జరిగింది. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మేము కంటిన్యూగా ఈ యొక్క శుక్రవారం రోజున ఈ లక్ష్మీ కుబేర పూజని చేయిస్తున్నాము. కానీ అమ్మవారి యొక్క దేవస్థానంలో ఇటువంటి పూజా కార్యక్రమం ఉభయము దొరకడం అనేది పూర్వజన్మ సుకృతం అమ్మ. ఎందుకంటే ఇంతమంది చేత ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజ చేయించడం అనేది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే సుమారు 300 నుంచి 350 మంది భక్తులు వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమంలో కూర్చొని వారి అభిప్రాయాలు అమ్మవారికి మనసారా కోరుకుంటూ, వారి కోరికలు కోరుకుంటూ భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మా కుటుంబం అని కాదు, మా బంధుమిత్రులు, మా శ్రేయోభిలాషులు, అలాగే అమ్మవారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమం వల్ల వాళ్ళకి శుభప్రదం కలగాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కావున అమ్మవారి యొక్క భక్తి శ్రద్ధలతోటి ఎవరైతే ఈ పూజా కార్యక్రమాలు జరుపుతారో వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. మరి వారందరూ కూడా గమనించాలా. మరి ఈ దేవస్థానంలో ఈసారి 5 మంగళవారాలు వచ్చాయి, 5 శుక్రవారాలు వచ్చాయి. మామూలుగా 3-4 మంగళవారాలు, 4 శుక్రవారాలు, లేదంటే 4 మంగళవారాలు, 5 శుక్రవారాలు, అట్లా 9 కానీ 8 కానీ వస్తాయి. కానీ ఈ సంవత్సరం వచ్చి 5 మంగళవారం శుక్రవారాలు వచ్చాయి. అదొక విశేషము. ఈరోజు ఈ కార్యక్రమంలో, ఈ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా అన్నప్రసాద అమ్మవారి యొక్క ప్రసాద వితరణ జరిగింది. అలాగే ఈ యొక్క పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత సుమారు 400 మందికి భక్తులకి ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా మేమే ఏర్పాటు చేశాము. అందువల్ల భక్తులందరూ కూడా అన్నప్రసాదాలు, తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొంది వారందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ భక్తులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. లక్ష్మీ కుబేర పూజ కోసం భక్తులకి ఏమేమి అందించవచ్చు? వచ్చేసి ఈ భక్తులకి మేము అందజేసినవి వచ్చేసి పండ్లు, పళ్ళెం, టెంకాయలు, తాంబూలం, కడ్డీలు, గాజులు, కర్పూరం, విస్తర తదుపరి సామాన్లన్నీ కూడా మా ఉభయకర్తల ద్వారా అందిస్తాము. మిగతా ఏదన్నా ఉంటే ఎవరైతే భక్తిగా పూజలో కూర్చుంటారో మిగతా వాళ్ళ ఇష్ట ప్రకారం సామాన్లు వాళ్ళు తెచ్చుకుంటారు. మేము ఇచ్చే సామాన్లు మాత్రం అంతవరకు ఇస్తాము. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. కొంచెం
ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి, ఈ రోజు ఈ లక్ష్మీ కుబేర పూజ చేయడం వల్ల భక్తులకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఓం శ్రీ గురుభ్యో నమః. వాసవి కనకా పరమేశ్వర దేవస్థానం కోనస్పేట. ఈరోజు 3వ శ్రావణ శుక్రవారము. ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజ అంటే కుబేరుడి యొక్క అనుగ్రహము ప్రతి ఒక్క భక్తుల మీద ఉంటుంది. 108 రూపాయల బిళ్ళలతోటి పూజ చేస్తాము కుబేరుడికి. ఆ కుబేరుడు కథ చదువుతాము. కుబేరుడు కథ లక్ష్మీదేవి సరస్నామం చేసి పూజ చేస్తాము. ఇది పూజ చేసుకున్న వాళ్ళకి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒక మూట కట్టి, పసుపు గుడ్లో మూట కట్టి లాకర్లో పెట్టుకుంటే ప్రతిరోజు ధనం అభివృద్ధి అవుతూనే ఉంటుంది సంవత్సరం కాలం పాటు. దానికోసం ఈ కుబేర పూజ చేస్తుంటాం. ఈ కుబేర పూజ శివభక్తుడైన కుబేరుడు చేసే పని ఇది. కుబేరుడు మన కుబేరుడు పూజ ఎప్పుడు మనకు ఆ డబ్బులు అనుగ్రహం ఎప్పుడు లభించిందో మనకు డబ్బు కొరవ ఉండదు ఇంట్లో. ఎప్పుడు ఏదో విధంగానే వస్తూ ఉంటుంది. 1 రూపాయి ఇటు అటు ఇటు అయినా కూడా సమయానికి మనకు జరుగుబాటు కాకపోయినా కూడా ఏదో రూపంలో ఆ పక్క నుండి అందించడమో వేరే వాళ్ళ ద్వారా రావడం మనకు డబ్బు అందిస్తుంటుంది. ఇది కుబేరుడు యొక్క గొప్పతనం. ఈ కుబేరుడు సాధించి దేవతలు ఎంతో మంది కోటీశ్వరులు అయినారు. కుబేరుడు సాధించి రావణాసురుడు లంకను సాధించాడు. కుబేరుడు లంకాధిపతి అయ్యాడు, పెద్ద రాజు అయిపోయాడు. ఇట్లా అందరూ ప్రతి ఒక్కరు ఈ కుబేరుడిని శ్రావణ మాసంలో నోచుకుంటుంటారు. ఈ కుబేరుడిని శ్రావణ మాసం 3వ శుక్రవారం రోజే చేస్తేనే ఇలాంటి ఫలితాలు ఉంటాయా? 3వ శుక్రవారం చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. శ్రావణ మాసం స్త్రీ యొక్క 5వ తానానికి పెట్టిన పేరు శ్రావణ మాసం. ఈ 5వ తానానికి శ్రావణ మాసంలో ఈ యొక్క స్త్రీలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని కొలుస్తారు. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి ప్రాణం. ఈ లక్ష్మీదేవి పార్వతీదేవి స్వరూపాలే ఇక శ్రావణ మాసం. ఎప్పుడైతే కొలుస్తుంటారో వాళ్ళకి కుబేరుడు కూడా కొలిస్తే సిరి సంపదలు ఐశ్వర్యం తులుతూగుతాయి అనే ఉద్దేశంతో ఇది 3వ వారం మేము పెట్టుకున్నాం. ఈ 3వ వారంలో ఈ కార్యక్రమానికి అందరూ విశేషమైన జనాలు వచ్చి నోచుకుంటున్నారు. చాలా అద్భుతమైన పూజ. 120 రూపాయల బిళ్ళతో నోచుకొని ఆ 120 రూపాయల బిళ్ళ తీసుకెళ్ళి పసుపు గుట్లో మూట కట్టి ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఆ డబ్బులు అట్నే ఉంటాయి. అది దందాభివృద్ధి. ఏదో ఒక నష్టం లేకుండా వాళ్ళకి వ్యాపారంలో నష్టం ఉండదు, దేంట్లో నష్టం ఉండదు. కుబేరు ధనం ఉన్నంత వరకు ఇంట్లో. అందువల్ల ఏంటంటే కుబేరు స్పెషల్గా చేస్తుంటాం. చూసారు కదండి, నెల్లూరు స్టోన్ హౌస్పేటలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ కుబేర పూజ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మందిగా భక్తులు పాల్గొని అమ్మవారికి కుబేర పూజని ఘనంగా నిర్వహించారు. ఒకరికొకరం రక్ష అనుకుంటూ అమ్మవారి పూజని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇవి ఈ రోజుటి శ్రావణ మాసపు 3వ శుక్రవారం పూజ కార్యక్రమ విశేషాలు. చూస్తూనే ఉండండి మన HN9 టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.